నమస్తే అండి. మనతో ఈరోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్టు బాలా గారు ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే దాని మీద ఆయన విశ్లేషణ అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం అనేది పక్కన పెట్టేస్తే ఒకసారి మనం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మేము రీసెంట్గానే సర్వే కూడా రిలీజ్ చేసాం, ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే. గతంలో కూడా 2023 డిసెంబర్లో ఏదైతే తెలంగాణకు మనకు ఎలక్షన్స్ జరిగాయో అక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అనేది మేము మా ఎలక్షన్ సర్వేలో చాలా క్లియర్గా చెప్పాము. ఎందుకు క్లియర్గా చెప్పాము అంటే, మేము ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజల మూడ్ అండ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క జీవితాలు ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఇమాజినేషన్స్ ఏంటి, దాని మీద మేము ఎక్కువ సర్వే చేయడం జరిగింది. అంటే లైక్ పొలిటికల్ అన్ని సర్వేలలాగా ఏదో శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ కూడా క్వశ్చనరీస్, ర్యాండమ్ క్వశ్చనరీస్ పెట్టుకొని ఆ క్వశ్చన్స్ అడుగుతూ పోవడం అలాంటిది కాకుండా ఒక సైంటిఫిక్ మెథడ్లో ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే అనేది ఒక సైంటిఫిక్ మెథడ్లో ప్రజల యొక్క పరిస్థితులు, ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క జీవన విధానము, ప్రజల యొక్క సైకాలజీ అండ్ ఆంథ్రపాలజీ, ప్రజల యొక్క లైఫ్ స్టైలు, ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్సు, ప్రజల యొక్క కుటుంబ వ్యవస్థ, మనుషుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క మనుషుల యొక్క నడవడిక, సమాజం యొక్క నడవడిక, వీటన్నిటి మీద కూడా మేము కంప్లీట్గా ఒక సైంటిఫిక్ మెథడ్లో సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము సర్వే కండక్ట్ చేసి మన ఫిబ్రవరి ఎండ్కి కంప్లీట్ చేసి మార్చ్ ఫస్ట్ వీక్లో దాన్ని మేము రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ సర్వేలో ఒకసారి చూసుకుంటే మేమే అవాక్ అయ్యే పబ్లిక్ పాయింట్స్ కొన్ని మాకు వచ్చాయి. అవేంటో కూడా నేను మీకు చెప్తాను. ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఫన్నీ ఆఫ్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ అంటే ప్రస్తుతం ఉన్న ప్రజలకి ఫన్నీ అయిపోయింది. అంటే ఒక అవహేళన లాగా, ఒక అదేదో కామెడీ జోక్ లాగా ఇలా అయిపోయింది తప్పనిచ్చి సీరియస్నెస్ అనేది డెమోక్రసీ మీద లేకపోవడం కావచ్చు, ఓటు హక్కు గురించి కూడా పెద్దగా వాళ్ళకి దాని మీద అవగాహన లేకపోవడం కావచ్చు, ఎందుకు ఓటేస్తున్నాం అనేది పక్కన పెట్టేస్తే ఆ ఓటు వేసే ద్వారా వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఆలోచించుకుంటున్నారు తప్ప, అంటే కులానికి కానీ, మతానికి కానీ, గ్రూప్కి కానీ, లేకపోతే ఇంకా ఇతర కారణాల చేత మాత్రమే ఓటు వినియోగించుకుంటున్నారు. కానీ ఈ ఓటు అనేది వాళ్ళ యొక్క రైట్ అని, వాళ్ళ యొక్క కుటుంబాన్ని రేపటి రోజున ప్రజల్లో కానీ, సమస్యల మీద కానీ, ప్రభుత్వాల మీద కానీ అది ఉపయోగపడుతుంది, దాని ద్వారానే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే బతుకు బాగుంటుంది అనేది మర్చిపోయారు. అండ్ రెండో పాయింట్, స్టేట్ మొత్తం చాలా భయభ్రాంతులతో ఉన్నారు. ఎందుకు భయభ్రాంతులతో ఉన్నారు అంటే దీంట్లో పెద్ద క్వశ్చన్ మార్క్ చెప్పుకోవాలి మనము. ఈ భయభ్రాంతులకు రావడానికి కారణం ఏంటంటే ఇంకో పాయింట్, స్టేట్లో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంటే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ప్రింట్ అండ్ పేపర్ మీడియాలో కావచ్చు, ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఏ సోషల్ మీడియా కరెక్ట్ చెప్తుంది, ఏ సోషల్ మీడియా తప్పు చెప్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ కరెక్టు, ఏ ఇన్ఫర్మేషన్ రాంగు అని తెలుసుకోలేక ప్రజలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సైకలాజికల్ డిజార్డర్స్ అయిపోయారు. అసలు వాస్తవాలకి అవాస్తవాలకి తేడా తెలియకుండా ఈరోజు ప్రజలు కూడా ఒక అయోమయ పరిస్థితుల్లో ఉండడానికి ఈరోజు మన స్టేట్లో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయని మా సర్వే రిపోర్ట్లో తెలియడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ డొమెస్టిక్ లైఫ్. అంటే ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా, ఎంత చాలా నిర్మానుషంగా కుటుంబ వ్యవస్థలు మారిపోయాయి అనడానికి కూడా ఈరోజు మా సర్వే రిపోర్ట్లో తెలియని అంశాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబ వ్యవస్థలు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి, చాలా డిజాస్టర్ పొజిషన్లో ఉన్నాయి. ఏ కుటుంబంలో కూడా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, తల్లి, తండ్రి, మన పెద్దనాన్న, పిన్నమ్మ, చిన్నమ్మ, లేకపోతే అవ్వ, తాత, మనవడు, లేకపోతే సిస్టర్స్, బ్రదర్స్, వీళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిట్టుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒక ఎక్కడ లేని సైకలాజికల్ డిజార్డర్స్ ఫ్యాక్టర్స్లో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్లా మారిపోవడం, లేకపోతే సొసైటీలో ఒకరికొకరు ఏ విధంగా అయితే గొడవ పడతారో అది కుటుంబ వ్యవస్థల్లో చాలా చిన్న భిన్నంగా ఎక్కువ గొడవ పడ్డము. అసలు కుటుంబ వ్యవస్థ అనేది చిన్న భిన్నం అయిపోయిందని మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవచ్చు. అది కూడా మా సర్వేలో రివైన్. ఇలాంటివన్నీ ఒకసారి గమనిస్తే, వాటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాత అసలు పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సొసైటీ ఏ విధంగా ఉంది, సొసైటీలో జనాలు ఏ విధంగా ఉన్నారు,
వాళ్ళ మైండ్స్ ఏంటి, వాళ్ళ మూడ్స్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు ఈరోజు ఈ ఎలక్షన్స్ని చూడబోతున్నారు అనే దాని మీద మేము ఎక్కువ సర్వే చేయడం అనేది జరిగింది. సార్ రీసెంట్గా చూసాం, వెలుగులోకి వచ్చింది వాస్తవం ఒకటి. ఉమ్. టీడీపీ ఐపాక్ టీం వాళ్ళు చేసిన పనికి ఒక సాధారణ మహిళ ఆత్మహత్య చేసుకుని, వాళ్ళు చేసిన ట్రోలింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పరిస్థితికి వెళ్ళిందంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేది వాస్తవాలు మీరు చెప్పినట్టుగా అవాస్తవం అనేది ఎక్కువ జరుగుతుంది, వాస్తవం అనేది తక్కువగా కనిపిస్తుంది. దీన్ని అరికట్టడానికి మన ప్రస్తుతం పార్టీలు ఏదైనా పొలిటికల్ పార్టీల పరంగా ఎలా నడుచుకోవాలి? ఒకటండి, మనం పొలిటికల్గా చూసుకుంటున్నాం ఇక్కడ. ఫస్ట్ పాలిటిక్స్గా కాదు మనం చూసుకోవాల్సింది. ఇండియాలో 80% పైచిలకు జనాభా సైకలాజికల్ డిజార్డర్తో ఉన్నారు. ఈ 80% జనాలని సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ని ఏ విధంగా మనం బయటికి తీయాలి? సైకాటిస్టులు కావాలి, హ్యాపీ సొసైటీ కావాలి, ట్రింక్వాలిటీ ఉండాలి, పీస్ ఉండాలి, సొసైటీలో వైలెన్స్ ఉండకూడదు. ఈ పొలిటికల్ పార్టీల యొక్క గోలలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీడియా ఓపెన్ చేస్తే కంటెంట్ ఏముంటుంది? వైలెన్స్. ఈ పార్టీ వాళ్ళు తిట్టారు, ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని తిట్టారు, ట్రోలింగ్స్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి. ఫస్ట్ వీటన్నిటిని కూడా స్టాప్ చేయాలి. ఫస్ట్ ముందు మనము ఒక హ్యూమన్ బీయింగ్ని, కరెక్ట్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేసుకోవాలి. సొసైటీలో ఇవన్నీ ఎక్కడి నుంచి తయారవుతాయి? కుటుంబ వ్యవస్థల నుంచి తయారవుతాయి. ఆ కుటుంబ వ్యవస్థల్లో ఎప్పుడైతే హ్యాపీ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పిల్లలు, సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిబ్లింగ్స్, మదర్ అండ్ ఫాదర్స్, వాళ్ళ యొక్క నెక్స్ట్ సక్సెసర్స్, వీళ్ళందరూ కూడా చిన్న కుటుంబాలు కావచ్చు, పెద్ద కుటుంబాలు కావచ్చు, ముందు కుటుంబ వ్యవస్థ కానీ మారడం మొదలైతే, వాళ్ళ ఇంట్లో హ్యాపీ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, చిన్న చిన్న విషయాల దగ్గర గొడవపడే ప్రతి చోట కూడా అవన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మంచి కుటుంబ వ్యవస్థని తయారు చేయగలిగితే, ఈ కుటుంబ వ్యవస్థ రేపు ఒక సొసైటీలో వీటిని చూసుకొని, ఈ కుటుంబ వ్యవస్థను చూసుకొని ఇంకో 10 మంది మార్పు వస్తుంది. ఈ 10 మంది మార్పు వచ్చే సమాజం మారుతుంది. సమాజం మారినప్పుడు మీరు అనుకున్నట్టు నాయకులు ఈ సమాజంలో ఉన్న వ్యక్తులే కదా, అప్పుడు మంచి నాయకుడు పుట్టుకొస్తారు తప్ప, ఇలాంటి నీచమైన కుటుంబాలు ఉన్నంత కాలం, ఇలాంటి నీచమైన మైండ్ సెట్స్ ఉన్నంత కాలం మంచి నాయకులు ఎప్పటికీ రారు, వ్యవస్థ ఎప్పటికీ మారదు, సమాజం ఎప్పటికీ మారదు. అంటే ఎక్కడ మనకు మూలం? కుటుంబ వ్యవస్థలు మారడం మొదలైతేనే ఈ రాజకీయ వ్యవస్థని కూడా మనం మార్చే అవకాశాలు ఉంటాయి. ఇదే విధంగా మీడియా కూడా ఏ విధంగా మారాలి అంటే, కుటుంబ వ్యవస్థలు బాగుంటే ఆ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ బాగుంటుంది, సైకాలజీ బాగుంటుంది. ఆ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు? సైకో డిజార్డర్స్. వాళ్ళు కూడా ఒక సైకో మైట్రిక్స్లో ఉంటారు. వాళ్ళు ఒక పార్టీ మీద కక్ష కట్టిన వాళ్ళు, ఒక పార్టీ మీద, ఒక వ్యక్తుల మీద కక్షలు పూరితంగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక అంశాల మీద ట్రోలింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉంటున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా సొసైటీ మారుతుంది? వాళ్ళకి నచ్చిన అంశాన్ని తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేస్తారు కదా, అదే కదా కనిపిస్తుంది. మరి నిజం కనిపించినప్పుడు ప్రజలకు ఏ విధంగా తెలియాలి? సో ఇవన్నీ చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ చేంజెస్ అవుతాయి తప్ప, లేదంటే పాలిటిక్స్ కానీ, సొసైటీ కానీ, మీడియా కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ మారే అవకాశాలు తెలియదు. అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాజపా పార్టీ కూడా, బీజేపీ కూడా చేరింది. ఈ 3 పార్టీలు కలవడం వల్ల, భాజపా ఈ పొత్తులో చేరడం వల్ల ఏమన్నా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయ అవకాశాలను ఏమన్నా దెబ్బతీసే అవకాశం ఉందా? భాజపాతో ఇంకా టీడీపీ వాళ్ళు జత కట్టడం వల్ల టీడీపీ వాళ్ళకి నష్టం తప్పనించి వైఎస్ఆర్సీపీకి నష్టాలు అయితే ఏం లేవు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీ పార్టీ మట్టిని, పాచిపోయిన లడ్డూని ఇచ్చారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మళ్ళీ వాళ్ళతో పోయి జత కడుతున్నారు అన్నప్పుడు ప్రజలకు సమాధానం అయితే చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీలో కూడా చెప్తారో చెప్పారో కూడా నాకు తెలియదు. ప్రజలకైతే సమాధానం చెప్పాలంటే ప్రజలు ఒప్పుకుంటేనే ఓట్లు వేస్తారు, ఒప్పుకోకపోతే మళ్ళీ తిరస్కరిస్తారు. సో అంటే ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు మేధావనో, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మేధావనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా మేధావనో, లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇంకా మేధావనో కాదు. ప్రజలకు బాగా తెలుసు ఎవరు మేధావులు కారు అని చెప్పేసి. అపర మేధావులు ఎవరైనా ఉన్నారంటే ప్రజలే. రేపు ప్రజలు ఎవరికైతే ఓట్లు వేస్తారో, మద్దతు ఇస్తారో వాళ్ళు మేధావులు, ఎవరికైతే తిరస్కరిస్తారో వాళ్ళు బఫున్స్, అంతే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 11వ వసంతంలో అడుగు పెడుతున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంటి? ఆయన వచ్చి వ్యక్తిగతంగా ఆయన సినిమాలలో చేసి సంపాదించలేని డబ్బుల్ని పాలిటిక్స్లోకి వచ్చి సంపాదించడం అయితే ఆయన సక్సెస్ అయ్యాడు.
ఆయన సినిమాలు చేసినా కూడా ఇంత పరపతి, ఇంత డబ్బులు, ఇంత ప్రజెన్స్ వచ్చేది కాదు. మహా అంటే సినిమా చేసుకుంటాడు ఒక హీరో. కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల ప్రోటోకాల్ కావచ్చు, డబ్బులకి డబ్బులు కావచ్చు, ప్రతిదానికి ఫ్రీ మూమెంట్స్ కావచ్చు, ఆయనకు విఐపి స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలో ఉంటే ఏమొస్తుంది? మా అంటే సంవత్సరానికి ఒక సినిమా 50 కోట్లు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని సినిమాలు తీస్తే ఆయనకి ఇన్ని 100 కోట్లు వస్తాయి, 1000 కోట్ల రూపాయలు వస్తాయి. ఈరోజు మన మంగళగిరిలో వాళ్ళ పార్టీ ఆఫీస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ అంటున్నారు కదా, మరి కోట్ల రూపాయలు డొనేషన్స్, కోట్ల రూపాయలు ఆయన దగ్గరకు వచ్చి అందరు చేతులు కట్టుకొని సార్ మాకు టికెట్ అడుక్కోవడం, ఇవన్నీ సినిమాలు రావు కదా. మా అంటే సెల్ఫీకి వస్తారు అంతే, ఏదైనా అకేషన్కి బయటకు వస్తారు అంతే, లేదంటే విజిల్స్ వేస్తారు. కానీ ఈరోజు పొలిటికల్ బిజినెస్ ఎవరైనా చేశారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. సార్ అలాగే ఒక పొలిటికల్ అనలిస్ట్ కింద మీరు సర్వే చేశారు, ఆ సర్వేలో వచ్చిన ఫలితాలు ఏంటి సార్? అలాగే మీతో పాటు మొన్న 4 రోజుల కిందట 2 జాతీయ సర్వే సంస్థలు కూడా ఫలితాలు వెల్లడి చేసినాయి. అందులో కూడా వైఎస్ఆర్సీపీ హవా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తేలింది. మీ సర్వేలో వచ్చిన ఫలితాలు ఏంటి? ఓకే, మా సర్వేలో కూడా మేము చేసిన తర్వాత మాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటి అంటే, మేము అది మీడియా కూడా పబ్లిష్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని యూట్యూబ్ ఛానల్స్కి కావచ్చు, ఇంకా లేకపోతే మీడియా ఛానల్స్లో అందరికీ కూడా రిపోర్ట్ అనేది సర్క్యులేట్ చేయడం జరిగింది. అయితే మా సర్వే చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ అలానే టీడీపీ జనసేన పార్టీ అలియన్స్లో ఒకసారి తీసుకుంటే, టీడీపీ పార్టీ అలియన్స్లో 13 నుంచి 37 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి 118 నుంచి 138 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి మనం చూసుకుంటే, శ్రీకాకుళంలో అయితే వైసీపీకి 7 నుంచి 9 స్థానాలు, టీడీపీకి 0 నుంచి 1, విజయనగరంలో 8 నుంచి 9 స్థానాలు, విజయనగరంలో టీడీపీ అలియన్స్కి 0, విశాఖపట్నంలో 7 నుంచి 8 స్థానాలు, 2 నుంచి 7 స్థానాలు టీడీపీ అలియన్స్కి, వైఎస్ఆర్సీపీకి ఈస్ట్ గోదావరిలో 5 నుంచి 6 స్థానాలు, 6 నుంచి 13 స్థానాలు టీడీపీ అలియన్స్కి, వెస్ట్ గోదావరిలో 6 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, టీడీపీ అలియన్స్కి 2 నుంచి 5 స్థానాలు, కృష్ణా డిస్టిక్లో వైఎస్ఆర్సీపీకి 9 నుంచి 13 స్థానాలు, టీడీపీ అలియన్స్కి 1 నుంచి 3 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి గుంటూరులో 11 నుంచి 13 స్థానాలు, టీడీపీ అలియన్స్కి 1 నుంచి 4 స్థానాలు, ప్రకాశం డిస్టిక్లో వైఎస్ఆర్సీపీకి 8 నుంచి 10 స్థానాలు, టీడీపీకి 0 నుంచి 2 స్థానాలు, నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి 9 నుంచి 10, టీడీపీ అలియన్స్కి 0, కడపలో 10కి 10 వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీడీపీ అలియన్స్కి అయితే 0, కర్నూలులో 14 వైఎస్ఆర్సీపీకి 0 టీడీపీకి, అనంతపురంలో 12 నుంచి 13 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు, అదేవిధంగా టీడీపీ అలియన్స్కి అయితే 0 నుంచి 1, చిత్తూరు డిస్టిక్లో అయితే 12 నుంచి 13 స్థానాలు, టీడీపీ అలియన్స్కి అయితే 0 నుంచి 1 స్థానాలు, మొత్తం కలిపేస్తే 118 నుంచి 135 వైఎస్ఆర్సీపీకి, 13 నుంచి 37 స్థానాలు టీడీపీ అలియన్స్కి వచ్చే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో డిఫర్స్ ఓట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ డిఫర్స్ ఓట్స్ కూడా ఏంటంటే, నియోజకవర్గం వైజు వైఎస్ఆర్సీపీకి ఒక 20 స్థానాల్లో డిఫర్డ్ ఓట్స్ ఉన్నాయి. దాంట్లో 10 నుంచి 15,000 మధ్యలో, 5 నుంచి 2,000 నుంచి 5,000 మధ్యలో, ఇలా ఓట్ షేర్తో కూడా ఓడిపోయి గెలిచే అవకాశాల స్థానాలు ఒక 20 ఉన్నాయి. టీడీపీకి కూడా ఒక 24 స్థానాలు ఆ విధంగా ఉన్నాయి. సో ఇవన్నీ మార్చ్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మేము కలెక్షన్ చేసిన శాంపుల్స్ కూడా ఫిబ్రవరి ఎండింగ్కి కలెక్షన్ చేసిన శాంపుల్స్ని మార్చ్ మంత్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ డేట్కి అంటే ఫిబ్రవరి ఎండింగ్కి వరకు ఉన్న ప్రస్తుతం ఉన్న ఎలక్షన్స్ యొక్క మూడ్ మైండ్ సెట్ పబ్లిక్ది ఏ విధంగా ఉంది, ఎవరికి ఎన్ని వచ్చే స్థానాలు ఉన్నాయి అనేది ఈ రిపోర్ట్లో మేము వెల్లడించడం అయితే జరిగింది. పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీ ఉంటుంది సార్? పార్లమెంట్ మేము దానికి పెద్ద ఫోకస్ చేయలేదు, అది జంబ్లింగ్ ఓట్స్ కాబట్టి దాని గురించి మనం పెద్దగా వ్యాఖ్యానించిన దాని మీద అనాలిసిస్ చేయడం కూడా టైం వేస్ట్ కాబట్టి మేము పెద్దగా దాని మీద పట్టించుకోలేదు. ఓన్లీ అసెంబ్లీ స్థానాలకు మాత్రమే మేము ఫోకస్ చేసాము.